ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నామండి. ధైర్యంగా ఉండండి. మీ కొరకు నిత్యము ప్రార్థన జరుగుతూ ఉంది. మీరు పంపిస్తున్న ప్రతి ప్రార్థన అవసరతలను మేము చూస్తూ ఉన్నాం. మరి మీరు మాకు పంపిస్తూ ఉన్న ప్రతి ప్రార్థన విజ్ఞాపన లెటర్ ద్వారా కూడా మేము ఎంతగానో మరి చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయముగా మీ ప్రార్థన, మన ప్రార్థన, మనందరి ప్రార్థన మరి దేవుడిని గొప్ప కృపను చూపించబోతున్నారు. ఆ ధైర్యపడక ధైర్యంగా ఉండండి. మరి ఇంకెందుకు ఆలస్యం? విశేషకరమైన ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 89వ కీర్తనలు 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరుచును. ప్రైజ్ ద లార్డ్. చక్కని మాటలు కదండి. ఎస్, చూడండి, ఎడతెగక నిజంగా దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నారు. ఆమె తన చెయ్యి మరి నిజంగా మన చేతుల్లో ఎప్పుడు కూడా తన చెయ్యితో మనల్ని పట్టుకొని అద్భుతంగా నడిపించే దేవుడుగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి చూద్దాం. అద్భుతకరమైన మాట చూడండి. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండెను. ఆమేన్. నా బాహుబలము అతన్ని బలపరచును. ఎంత అద్భుతకరమైన మాట అండి. ఆయన బాహుబలము మనల్ని బలపరుస్తుంది. ఈ రోజున ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉండడం విషయంలో వెనకాడరండి. ఎడతెగక మనకు తోడుగా ఉండే దేవుడు. దేవుని యందు ఎవరైతే నమ్మకమైన వారు ఉంటారో వారికి నిశ్చయంగా ప్రభు తోడు ఉంటుందండి. ప్రభు క్షేమం ఉంటుంది. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, కొన్ని పరిస్థితుల్లో నీ వల్ల కాని పరిస్థితులు ఉంటాయే, ఇంకా నా వల్ల కాదు అన్నట్లుగా కొన్ని పోరాటాలు నువ్వు అనుభవిస్తూ ఉంటావు. అక్కడ నీకు బలము చాలదు, ఇంకా నేను చేయలేనే, నా వల్ల కాదు అనే పరిస్థితిలో తన బలం ఇచ్చి మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నారు. ఆమె అది ఏ కష్టమైన, నష్టమైన, పోరాటమైన, అది ఏ శ్రమైనా దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు అండి. ఎడతెగక తన బాహుబలముతో నిజంగా మనల్ని గొప్పగా నడిపించే దేవుడై ఉన్నారు. నిజంగా మన విషయాల్లో నిజంగా ఆయన కృప చూపించే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నీ పరిస్థితి ఉదయకాల సమయంలో ఎవరికి చెప్పుకొని పరిస్థితిగా ఉందా? నీ బలము చాలట్లేదా? ఇదిగో ఈ పరిస్థితిలో నేను ఎలా బయటికి మరి నడిపించబడతాను, ఎలా ఈ భయంకరమైన పోరాటంలో నేను ఈ పోరాటం నుండి దాటబడతాను, ఎలా నాకున్న ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు, దీనివల్ల నా జీవితం అంతా కూడా మరి క్షీణించిపోతుంది, నా వల్ల అవ్వట్లేదు అనే పరిస్థితిలో ప్రభు సహాయకుడిగా నడిపించే దేవుడిగా ఉన్నారు. తన బాహుబలముతో నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో గుర్తుపెట్టుకో, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. నమ్మకంగా ఉందామండి. దేవుని నమ్మిన వారిని ఆయన వదిలిపెట్టని దేవుడిగా ఉన్నారండి. ఆయన గొప్ప దేవుడిగా ఉన్నారు. ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా తన చేతితో మనల్ని పట్టుకొని నిజంగా ఎడతెగక నడిపించబోతూ ఉన్నారండి. అది ఏదైనా. ఉదయకాల సమయంలో కోర్టు సమస్యలతో ఉన్నావా? నీ చుట్టూ అన్యాయమే జరుగుతుందా? నువ్వు అనుకోవచ్చు, దేవా ఈ అన్యాయం నా వల్ల కావట్లేదయ్యా, ఎన్నో సంవత్సరాల నుండి నేను వేదన పడుతున్నాను, కృంగిపోతున్నాను, దీని నుంచి ఎలా బయటికి రావాలో అర్థం అవ్వట్లేదు, చుట్టూ అంత అన్యాయమే, ఆ కోర్టు విషయంలో ఏ పని తలపెడుతున్నా కానీ న్యాయవాదుల దగ్గరికి వెళ్తున్నాను, అధికారుల దగ్గరికి వెళ్తున్నాను, పోరాడుతున్నాను, కానీ నా వల్ల అవ్వట్లేదు, ఇంకా బలహీనం అయిపోతూ ఉన్నాను కదా. మనుషులు అన్యాయం చేసిన దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదండి. ఆ కష్టంలో ప్రభు నీ చెయ్యి పట్టుకుని నడిపించబోతున్నారు. తన కృప నీకు తోడుగా ఉండబోతుంది. చివరికి గుర్తుపెట్టుకో, నీదే విజయం. ఆమేన్. దేవుడు మనతో ఉండగా విజయం మనకే కదా. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, అధైర్యపడక ఈ మాటను పట్టుకొని ఈ బలహీన సమయంలో, దేవా నా బలము చాలట్లేదయ్యా, నీ బాహుబలముతో నన్ను నడిపించయ్యా, నాకు నువ్వు కావాలయ్యా అని అడుగు. ఉదయకాల సమయంలో అది ఏ పోరాటమైనా, భర్త పోరాటమా, భార్య పోరాటమా, పిల్లలతో పోరాటమా, చుట్టూ ఉన్న వారితో పోరాటమా, ఎలా నేను ముందుకు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదయ్యా,
ఎక్కడున్న ఏదో ఒక పోరాటం, నా చుట్టూ అంతా కూడా శత్రువులే అన్నట్లుగా నీ జీవితం ఉందేమో, అందరి ఎదుట నిన్ను దేవుడు సాక్షి నిలబెట్టబోతున్నారు. తన చేతులతో నిన్ను బలముగా నడిపించబోతున్నారు. ఆమె ధైర్యంగా ఉండండి. ఎక్కడ కూడా ప్రార్థనని, విశ్వాసాన్ని, భక్తిని వదిలిపెట్టకండి. నిలబడండి, ప్రార్థించండి. శ్రమలో ఉన్నావా ప్రార్థించు, కష్టంలో ఉన్నావా ప్రార్థించు, నిరుత్సాహంలో ఉన్నావా ప్రార్థించు, ఆటంకాల మధ్యలో ఉన్నావా ప్రార్థించు. ఈ ప్రార్థన మనం నేర్చుకుందాం. దేవుడు బలమైన కార్యం మన ఎడల చేయబోతున్నారు. ప్రైసలా ప్రార్థిద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ శ్రేష్టకరమైన బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. ఎంత అద్భుతకరమైన దేవుడవయ్యా. అయ్యా ఇదిగోండి, విడువక మమ్మల్ని నీ చేతులతో అయ్యా ఇదిగోండి బలముగా ప్రభ మాకు తోడుగా ఉండి అయా నడిపించే దేవుడవని మరొకసారి అయా మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. అయా ఇదిగోండి మీ చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు. మనుషుల చేతులు మమ్మల్ని వదిలిపెడతాయేమో, కానీ నీ చేతులు ఎప్పుడు మాకు సహాయం చేస్తాయ్యా. నీ చేతులు ఎప్పుడు కూడా మమ్మల్ని దీవిస్తాయి. ఈ ఉదయకాల సమయంలో తెగని ప్రభా నీ ప్రేమతో, ఎడతెగని నీ వాత్సల్యముతో, ఎడతెగని అయా నీ కృపతో మమ్మల్ని నడిపించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. మా ప్రియులందరి జీవితంలో గొప్ప కార్యము జరుగును గాక. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో అయా ఇదిగోండి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఎక్కడ కూడా ఏ పరిస్థితిని బట్టి ఆగిపోకూడదు. మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని పట్టుకొని బలవంతులుగా ముందుకు సాగుట కృప చూపించండి. ధైర్యంతో ఇంకా నడుచుట కృప చూపించండి. ఈ రోజంతట్లో కృప కలుగును గాక. ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి ప్రభా. ఎంతమంది అయితే అనారోగ్యముతో ఉన్నారో, మంచి ఆరోగ్యం, హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీలో, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మంచి ఆరోగ్యం చేత మీరు నింపండి. ఎంతమంది అయితే ప్రభా గర్భఫలాలు లేక, ఉద్యోగాలు లేక, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, నష్టాలు, సమస్యలు ప్రభా, కోర్టు సమస్యలు, అయా భయంకరమైన అయా ఇదిగోండి ప్రభా ఇదిగోండి భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్న వారికి విడుదల కలుగును గాక ప్రభా. కుటుంబాలు ప్రభా ఇదిగోండి చెదిరిపోయిన కుటుంబాలుగా, కూలిపోయిన కుటుంబాలుగా, సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నాయి, వారికి విడుదల కలుగును గాక, నెమ్మది కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారిని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన కార్యాలతో వారిని బలముగా నడిపించమని, అందరి జీవితాల్లో ప్రభా మీరు చేస్తున్న ఈ వాగ్దానం ఉదయకాల సమయంలో నెరవేరుస్తూ రమ్మని, ఎవ్వరు చేవిడిచినా నువ్వు చేవిడిచే దేవుడో కాదని, ఎడతెగక ప్రభా నీ కృపతో మమ్మల్ని బలముగా నడిపించే దేవుడవని అయా ఇదిగో నిరంతరం ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే కృపను దయచేయమని, ప్రతి ఒక్క అయా ఇదిగోండి ప్రభా ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ఉదయకాల సమయంలో విధవరాలను, అనాథులను అయా ఇదిగోండి నష్టాల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో, పోరాటాలతో ఉన్నవని జ్ఞాపకం చేసుకోమని, అందరిపైన మీ కృపను కుమ్మరించమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్. కొత్తగూడెం స్వస్థత ఆరాధన జరగబోతుంది. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. ఖమ్మం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 18వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు మంచుకంటి భవన్, సిపిఎం ఆఫీస్ పక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం నందు జరుగును. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 19వ తారీఖు బుధవారము ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు జరుగును. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 25వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం నందు జరుగును. తప్పకుండా ఈ తైలాభిషేక ఆరాధనలో మీరు, మీ కుటుంబ సభ్యులు పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధన ద్వారా బలపరచబోతూ ఉన్నారు. మీ సమస్య ఏదైనా దేవుడే పరిష్కారం ఇవ్వబోతున్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నారు. నిరుద్యోగ సమస్యలతో మీరున్నారా? ఆర్థిక ఇబ్బందులతో మీరున్నారా? సంతానము లేని పరిస్థితుల్లో మీరున్నారా? అప్పుల సమస్యలతో మీరున్నారా?
కుటుంబంలో సమాధానము లేక చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో మీరున్నారా? అవి ఏవైనా దేవుడు మీ ఆత్మీయ స్థితిని మొదటిగా బలపరిచి అన్ని విషయాల్లో కృప చూపించబోతున్నారు, సమాధానంతో నింపబోతున్నారు. తప్పకుండా పాల్గొనండి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం ఆగస్ట్ 25వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నం. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 26వ తారీఖు బుధవారము ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, కాకినాడ JNTU పక్కన, పిఠాపురం రోడ్, కాకినాడ నందు జరగబోతుంది. తప్పక ఈ ఆరాధనలో మీరు మీ కుటుంబ సభ్యులు పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. పరిస్థితులు ఏమైనప్పటికీ నీవు చేసే స్తుతి నీ ప్రతి పరిస్థితిని మార్చబోతోంది. తప్పకుండా ఈ ఆరాధనలో స్తుతించండి, దేవుని మహిమపరచండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ఈ ఆరాధనలో దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు, సిస్టర్ బ్లెస్సీ తేజ గారు మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతూ ఉన్నారు. నిరుద్యోగ సమస్యతో, అప్పుల సమస్యతో, చనిపోవాలనే ఆలోచనల మధ్యలో నీవు నీ కుటుంబం ఉందేమో, ఆర్థిక పోరాటాలతో నీ కుటుంబము సతమతం అయిపోతున్న పరిస్థితిలో ఉన్నా, దేవుడి ఈ ఆరాధన ద్వారా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు. తప్పకుండా పాల్గొనండి, మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. ఆగస్ట్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు బుధవారం మేవా ఫంక్షన్ హాల్, కాకినాడ నందు కలుద్దాం. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.